ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డారు. యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. అది క్లియర్గా హత్య అన్నది అందరికీ అర్థమైపోయింది. సరే, ఏది ఏమైనా దేవుడు అనుమతిస్తేనే అది జరిగింది. దేవుని కొరకు ఆయన చనిపోయాడు. భౌతికంగా ఆయన చంపగలిగారు, కానీ ఆయన ఆత్మను ఎవరు ఏమీ చేయలేదు. ఆయన చనిపోయి కూడా సేవ చేస్తున్నాడు. చనిపోయి కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. చనిపోయి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన చంపుతారని ముందుగానే ఆయనకి ఫోన్ కాల్స్ వెళ్ళిపోయినాయి, మెసేజ్లు వెళ్ళిపోయినాయి. ఆయన దాక్కుని సేవ చేయలే. ఆయన భయపడుతూ సేవ చేయలా. చుట్టూ 10 మందిని పెట్టుకొని సేవ చేయలా. దేవుని కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా బయటకు వచ్చి సేవ చేశాడు. అటువంటి భక్తి, అటువంటి సేవ, అటువంటి పరిచర్య చేసేటువంటి వారిని ఉద్దేశించి దేవుడు పలుకుతాడు, నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు చచ్చిపోతాం. ఇప్పుడు 45-50 సంవత్సరాలు చంపేస్తే ఇప్పుడు చచ్చిపోతాం. ఒకవేళ ఇప్పుడు చంపకపోతే 70-80 సంవత్సరాలకైనా ఖచ్చితంగా చచ్చిపోతాం. ఏదో ఒకరోజు చనిపోతాం. చచ్చేలోపు దేవునికి ప్రియులంగా ఉండి మనం చచ్చిపోతాం.